మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యువకులు రాజకీయాలకు రావద్దు అనే దాన్ని పక్కన పెట్టాలి. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తిని నదించు. ఉన్నత చదువులు చదువుకొని ఎంసీఏ కంప్లీట్ చేసి ఎల్ఎల్బి చేసి చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వాళ్ళు ఎప్పుడు పేదరికంలోనే ఉంటున్నారు. వాళ్ళలో ఎలాంటి మార్పు జరగడం లేదు. ఇప్పటికీ 5-6 సర్పంచులు మారారు, ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, అయినా కూడా వాళ్ళకు ఇప్పటికీ ఒక ఇల్లు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఎలక్షన్లు నిలబడుతున్నానని చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళన్న ఒకటే మాట, నువ్వు కాదు చదువుకున్న ఏ ఒక్కరు వచ్చినా మేము ఆదరిస్తాం. సర్పంచ్ ఎన్నిక అనేది ఇప్పటి నుంచి కాదండి, అది చోళుల కాలం నుంచి ఉంది. అది చోళుల కాలంలో కూడా ప్రతి ఒక గ్రామిణి అనే ఒక వ్యవస్థ ఉండేది. అక్కడ గ్రామిణి అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక వ్యక్తిని ఎన్నుకునేది. అప్పుడు మనలాగా బ్యాలెట్ పేపర్స్ లేవు, కానీ అక్కడ ఆకులలో వాళ్ళ సింబల్ వేసి కుండలలో ఓట్లు వేసి ఎన్నుకునే విధానం అనేది చోళ కాలం నుంచి ఉంది. ఫస్ట్ కొంతమందికే సొంతమైపోయింది, అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సలీం. మనం కథనం టీవీ నుంచి వచ్చాము. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మనం పులిగిల గ్రామంకి విచ్చేస్తాము. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒక స్వప్న అనే ఆవిడ సర్పంచ్గా నామినేషన్ వేశారు. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి మీరు. పులిగిల గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. నా పేరు బండారి స్వప్న, మా భర్త పేరు బండారి రాములు. నేను ఎంటెక్ కంప్లీట్ చేసి ప్రజెంట్ ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్నాను. మా భర్త కూడా ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ఓయూలో జర్నలిజం చేస్తున్నాడు. పులిగిల అభివృద్ధిలో భాగంగా ఈరోజు మేము నామినేషన్ చేశాము. అలాగే ఇప్పుడు మరి మీ అన్నగారు మీ పేరు ఏం పేరు అండి? నా పేరు బండారి రాములు అండి. ఓకే. మా వైఫ్ బండారి స్వప్న. మేము అంటే ఉన్నత చదువులు చదువుకొని ఎంసీఏ కంప్లీట్ చేసి ఎల్ఎల్బి చేసి చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా. ప్రాక్టీస్ చేసుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం కూడా చేస్తున్నాను. తను కూడా ఎంటెక్ చేసింది, ఎంఎస్సీ చేసింది, ఉన్నత చదువుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. చిన్నప్పటి నుంచి అంటే మేము పెరిగిన పేదరికం, చదువులు ఎర్ర జెండా మొండన్న పేదోళ్ళ గుండె నిండా మొండన్న అంటే చదువుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదిగి మేము ఎలాంటి పరిస్థితులను అయితే మేము ఎదుర్కొన్నాము, అలాంటి పరిస్థితులు నా ఊరి ప్రజలు ఎవరు ఎదుర్కోవద్దని, వాళ్లకు మనకు తోచినంత సహాయం చేయాలి అని చెప్పేసి ఈసారి గ్రామంలో ఎస్సీ మహిళా రిజర్వేషన్లో సర్పంచ్ ఎన్నిక రావడం వల్ల మా సతీమణిని నామినేషన్ వేపించడం జరిగింది. ఈ ఊరిని అభివృద్ధి చేయడమే మా ధ్యేయం. ఈ ఊర్లో ఉన్న ప్రజల కష్టసుఖాలు పంచుకోవడమే మా ధ్యేయంగా మేము ముందుకెళ్తాము. ప్రజలందరూ కూడా మాకు సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రజలందరూ కూడా మాకు ఓటు వేసి గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. సరే అండి, ఇప్పుడు మీరు సర్పంచ్గా పోటీలో ఉన్నారు. మరి మీరు అభివృద్ధి అంటే ఏమన్నా మీకు మేనిఫెస్టో ఉందా? అంటే ఈ పలానా పని చేద్దాం అని ఏమన్నా ఉందా మీకు? ఓకే అండి, ఉంది. ఇప్పుడు ఏంటంటే స్థానిక సంస్థలు అంటే ఒక గ్రామాన్ని కేంద్రంగా తీసుకుని ఒక సర్పంచ్ ఎన్నిక అనేది ఇప్పటి నుంచి కాదండి, అది చోళుల కాలం నుంచి ఉంది. అది చోళుల కాలంలో కూడా ప్రతి ఒక గ్రామిణి అనే ఒక వ్యవస్థ ఉండేది. అక్కడ గ్రామిణి అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక వ్యక్తిని ఎన్నుకునేది. అప్పుడు మనలాగా బ్యాలెట్ పేపర్స్ లేవు, కానీ అక్కడ ఆకులలో వాళ్ళ సింబల్ వేసి కుండలలో ఓట్లు వేసి ఎన్నుకునే విధానం అనేది చోళ కాలం నుంచి ఉంది. ఫస్ట్ కొంతమందికే సొంతమైపోయింది. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన గాంధీజీ ఒక మాట చెప్పారు, మనకు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి ఎంత అని చెప్పేసి గాంధీ గారు చెప్పి, ఆ తర్వాత జరిగిన పరిణామానుక్రమంలో మనకు ఈ స్థానిక సంస్థలకు గ్రామానికి ఎలక్షన్లు చేయాలనే ఆలోచన వచ్చింది మన వాళ్ళకి. అది ఫస్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎప్పుడు జరిగాయంటే October 2, 1959లో జరిగాయి ఫస్ట్ ఎలక్షన్స్. అవి ఎక్కడ జరిగాయంటే రాజస్థాన్ రాష్ట్రంలో బడ్గారి విలేజ్ నాగపూర్ లో జరిగాయి ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు. ఓవరాల్ ఇండియా వైజ్ అక్కడ జరిగాయి. ఆ తర్వాత 1992లో 73 రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ చేసి పగడ్బందీగా మనకు
స్థానిక సంస్థల ఎన్నికలు భారతదేశం మొత్తంలో చాలా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. అప్పటి నుంచి సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకుంటున్నారు. ఓకే అండి, సరే అండి. మరి మీరు ముఖ్య ఉద్దేశం ఏంది? అసలు మీరు అంటే బయటి యొక్క పరిస్థితులు చూసి ఇప్పుడు నామినేషన్ వేయాలనుకున్నారా? అసలు మీకు ఎందుకు ఇలాంటి థాట్ వచ్చింది? అంటే నేను ఎందుకు మేమే సర్పంచ్గా ఎందుకు కావాలనుకున్నారు? అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏందని చెప్పండి. అంటే చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాడిని. ప్రతి ఒక్కరూ వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, హామీలను నెరవేర్చలేకపోతున్నారు. అంటే ఒక్క పార్టీని కాదు, ఒక వ్యక్తిని కాదు, అంటే వాళ్ళకున్న పరిస్థితులా లేకపోతే వాళ్ళకి చేయాలని ఉద్దేశం ఉన్నదా లేదా అనేది అర్థం కావడం లేదు. హామీలు అయితే ఇస్తున్నారు, ఎలక్షన్ల ముందు హామీలు ఇస్తున్నారు, హామీలను నెరవేర్చలేకపోతున్నారు. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే కొంతమంది చదువుకోని వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్లకు పోటీ చేసి గెలిచిన తర్వాత వాళ్ళకున్న పరిధులు తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఉన్న సమస్యలను అధికారుల వద్దకైనా సరే, ప్రజాప్రతినిధుల వద్దకైనా సరే తీసుకోపోలేకపోతున్నారు. దానివల్ల కూడా కొంచెం గ్రామాభివృద్ధి వెనుకబడుతుంది. కాబట్టి మాలాంటి విద్యార్థికులు, చదువుకున్న వ్యక్తులు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము నామినేషన్ వేయడం జరిగింది. ఓకే అండి, కరెక్టే. కానీ మరి మీరు మంచిగా చదువుకున్నా అన్నారు, ఎంటెక్ చేశారా? నాది ఎంసీఏ అయిపోయింది. ఎంసీఏ LLB మంచిగా అడ్వకేట్ గా చేశారు కాబట్టి అక్కడ మంచిగా సంపాదించుకోవచ్చు, మంచిగా రాయల్ లైఫ్ బతకొచ్చు. అసలు ఈ రాజకీయంలో ఇదంతా ఇందులో చేరడం వల్ల ఈ రాజకీయాలు మొత్తం ఇబ్బంది కలిగిస్తాయి కదా, బెదిరింపులు జరుగుతాయి, ఏదో కారణాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఏమైనా ఇలాంటి ఏమైనా వచ్చాయి సమస్యలు? అలాంటి సమస్యలు ఏం లేవండి. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యువకులు రాజకీయాలకు రావద్దు అనే దాన్ని పక్కన పెట్టాలి. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తిని నదించు. ముందుగా యువకులు ఎప్పుడైతే రాజకీయాలకు వస్తారో అప్పుడే వ్యవస్థ మారుతుంది, గ్రామాలు మారుతాయి, నియోజకవర్గాలు మారుతాయి, అన్ని విధాలుగా మారుతాయి. ఇప్పుడు మేమిద్దరం చదువుకున్న విద్యావంతులం కాబట్టి నాకు 40 నుంచి 50,000 వరకు శాలరీ వస్తుంది, తనకు 30 నుంచి 40,000 వరకు శాలరీ వస్తుంది. మేమిద్దరం జాబ్ చేసుకొని 1,00,000 రూపాయల వరకు సంపాదించుకొని మా పిల్లల్ని చదివించుకొని హ్యాపీగా ఉండొచ్చు. కానీ మనం ఏ వర్గం నుంచి అయితే వచ్చామో ఆ వర్గానికి సంబంధించిన ప్రజలకు మనం హెల్ప్ చేయకపోతే నువ్వు చదువుకున్న చదువు నువ్వు ఏం చేసినా కూడా అది వృధానే. అది నీకు వచ్చిన దాన్ని ఒక 10 మందికి నువ్వు చేయాలా. నా ఊర్లో నాకు చాలా మంది వాళ్ళు అంటే సమస్యలను ఎదుర్కోలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు నేను బలం అయిదామని చెప్పేసి వచ్చాను. సరే అండి, మరి ఇప్పుడు జరుగుతున్న అవినీతి మళ్ళా కొందరు రాజకీయ దోపిడీ చేస్తున్నారు మన సంస్థని, ఏదైనా సరే ఈ అవినీతిని ఎంతవరకు నిర్మూలిద్దాం అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ మనం మొదటగా అవినీతి జరుగుతుంది, అవినీతిని అరికట్టాలంటే ఫస్ట్ చదువుకున్న యువకులు కావాలంటే ముందు ప్రతి ఒక్క పిల్లవానికి విద్య అందించాలి. ఫస్ట్ ఎప్పుడైతే వాడు చదువుకుంటాడో వాడు సమాజంలో నేను ఎలా బతకాలి, తోటే ప్రాణం నాకు చదువులమ్మరా, ఆత్మాభిమానంగా ఎలా బతకాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వాడు బాగా చదువుకోవాలంటే మనం ఏం చేయాలా? ఇప్పటి వరకు గ్రామంలో ఒక లైబ్రరీ లేదు, ముందు ఒక లైబ్రరీని పెట్టాలి. అదే విధంగా ప్రైవేట్ స్కూళ్ళ మాదిరిగా గవర్నమెంట్ స్కూల్లో కూడా డిజిటల్ విద్యా బోధన చేయాలి. ఇక్కడ మామూలుగా మా స్కూళ్ళల్లో అప్పుడప్పుడు టీచర్లు లేరు అని చెప్పేసి, సార్లు లేరు, 6 నెలలు లీవ్ పెట్టారు, వాళ్ళు రావడం లేదని చెప్పేసి వాలంటీర్లను నియమించి వాలంటీర్లు కూడా లేకపోతే ఆ సబ్జెక్ట్ అలాగా వదిలేసే పరిస్థితి నడుస్తూ ఉంది. మేము ఒకవేళ సర్పంచ్ అయితే ప్రతి ఒక్క టీచర్ ఉండాలా, ఉండకపోతే కలెక్టర్ సాయంతో అపాయింట్మెంట్ చేపిస్తాము, వాలంటీర్గా చేపిస్తాము. అది కూడా పాసిబుల్ అవ్వని పక్షంలో విద్యావంతులుగా మేము ఇద్దరం పోయి కూడా స్కూల్లో పాఠాలు చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చదువుకుంటేనే తను అభివృద్ధి చెందుతాడు, ఊరికి ఏమైనా చేయగలుగుతాడు. సరేనా, ఇప్పుడు మీరు కరెక్టే అంటున్నారు, కానీ ఇక్కడ ఓట్లకు నోట్లు అమ్ముకుంటారు. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే ఇప్పుడు 5 ఏళ్ళ అభివృద్ధి ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు పూట మట్టుకు ఒక 1000 రూపాయలు ఇచ్చినా 2000 ఇచ్చినా ఇంతవరకు ఆలోచిస్తారు. ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఒక 10% పీపుల్ మాత్రమే ఉంటారు. ఏంటంటే ఇప్పుడు నైట్ నైటే అధికారాన్ని మార్చేస్తారు. ఎందుకంటే నైటే ఇప్పుడు మనిషికి డబ్బుకు ఓట్లు ఇవ్వడం నైటే ఇది జరుగుతుంది. ఇప్పుడు మీరు దీనికి ఇట్లా మరి డబ్బులు ఇస్తే మరి మీరు ఏ నమ్మకంతో ఉన్నారు? ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓటేసే వాళ్ళకి నేను చెప్పాల్సిన విషయం ఒకటే, వాళ్ళకి ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తా. ఆ 3 ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు వస్తాయండి. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్లో ఏదైనా గవర్నమెంట్ నుంచి స్కీమ్ వచ్చినప్పుడు అది కింది వర్గాల్లో ఉన్న చివరి వ్యక్తికి చేరాలి.
అలా చేరకుండా మొదటి వ్యక్తి వద్దనే అయిపోతుంది. అలాంటిది మేము చేయకుండా చివరి వ్యక్తికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మేము ఇల్లు వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. దీనికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చేస్తాను. ఇక్కడ 1వ వార్డులో మన శంకరయ్య అనే ఒక వ్యక్తి ఉంటారు, మాకు మామ అవుతారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళ ఇల్లు పక్కపంటే మా బావి ఉంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళు ఎప్పుడూ పేదరికంలోనే ఉంటున్నారు. వాళ్ళలో ఎలాంటి మార్పు జరగడం లేదు. ఇప్పటికీ 5-6 సర్పంచులు మారారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, అయినా కూడా వాళ్ళకు ఇప్పటికీ ఒక ఇల్లు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు గువ్వరా వాళ్ళ రెక్కల మాలాంటి వాళ్ళకి వస్తే ఆయన అర్హుడు, ఆయన కంపల్సరీ ఇల్లు కట్టిస్తాం, మొదటగా ఇల్లు కట్టిస్తాం. ఆయన కూడా నాకు ఇల్లు ఎందుకు ఇస్తలేరు అని అడిగే స్థాయిలో కూడా ఆయన లేడు. అలాంటి వాళ్లకు మేము కంపల్సరీ ఇల్లు కట్టించి వాళ్ళని ఆదుకుంటాం. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఈరోజు పొద్దున కలిశారు, ఆ దొడ్డి మారమ్మ అని చెప్పేసి, వాళ్ళ భర్త కూడా లేరు. వాళ్ళు జీవితాల్లో అక్షరదారి మనకు మామ అవుతారు, అక్క అని పిలుస్తాను నేను వాళ్ళని. ఆమె కూడా ఇల్లు ఇవ్వలేదు. నిజంగా అర్హులకు ఇల్లు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మాలాంటి వాళ్ళు వస్తే మొదటగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇస్తాం. కానీ ఎవరైతే ముందు వరుసలో ఉండి అన్ని పథకాలు అందుకునే వాళ్ళను మేము అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయము, అలాంటి వాళ్ళకి ఇవ్వము. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పులిజిల్ల ప్రజలు ఓట్లేయాలి తప్ప మద్యానికో, డబ్బులకో, ప్రలోభాలకో, బెదిరింపులకో చేసి ఓటేస్తే 5 సంవత్సరాలు ఆయన వచ్చి మన నెత్తి మీద కూర్చుంటాడు. మనం ఎటు కదలేని పరిస్థితి. ఏమనంటే నీకు డబ్బులు ఇచ్చినగా అంటాడు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు, నువ్వు నాకు పుణ్యానికి ఓటేయాలి అంటాడు. ఇవన్నీ ఇదివరకు జరిగిన సమస్యలే. కాబట్టి మీ ఓటును మీరు సరైన విధంగా మీకు ఇచ్చిన కత్తిని యూజ్ చేసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకే, అన్నగారు రాముల్ గారు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. అన్నగారు మేనిఫెస్టోలో విద్య, వైద్యం, అలాగే అన్ని సమస్యల మీద పోరాడుతూ అంటున్నారు. కావున అన్నగారు మేము వినడం ఇప్పుడు చెప్పిన విషయాలలో అయితే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. చదువుకున్న విద్యార్థులు కాబట్టి అన్ని చెప్పారు. అలాగే మరి మీరు ఆలోచించి అన్నగారి మహిళల గురించి ఏమైనా చేస్తారా? మీ ఉద్దేశంలో ఏమైనా ఉందా? మొదటగా మహిళలకు తప్పకుండా చేయాల్సిందే. ఎందుకంటే ఉన్న జనాభాలో 50% వాళ్ళే ఉంటారు కాబట్టి నేనైతే లీగల్ పరంగా ఒకటే అనుకుంటున్నాను. మొదటగా ఊళ్ళో ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ పెడదాం అనుకుంటున్నాను. అది ముఖ్యంగా మహిళలకు, పేదవాళ్ళ కోసమే పెట్టాలని నేను అనుకుంటున్నాను. అదే విధంగా మనకు దాదాపు మన ఊళ్ళో 60 డ్వాక్రా మహిళా గ్రూపులు ఉన్నాయి. వాళ్ళకు సంబంధించి వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక భవనం లేదు. మేము గనక సర్పంచ్ ఎన్నికైతే ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక మహిళా భవనాన్ని మాత్రం తప్పకుండా నిర్మించాలని మాత్రం అనుకుంటున్నాము. అదే విధంగా ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర తీసుకెళ్లి వాళ్ళు అభివృద్ధి అయ్యే విధంగా మేము చేయాలని అనుకుంటున్నాం. అలాగే మనం గమనించిన, నేను కూడా గత కొన్ని రోజులుగా చూస్తున్నాను, అసలు పెన్షన్లు ఇచ్చే అంటే వృద్ధులు ఉంటారు కదా, ముసలి వాళ్ళు, ఇక అలా నడవలేని హ్యాండిక్యాప్డ్ వ్యక్తులు ఉన్నారు. కొంచెం పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ప్రతి వాళ్ళకు ఫోటో తీసుకొని ఇస్తారు, అందులో గంటలు సమయం కేటాయించబడుతుంది. మనకు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో ఏమన్నా అన్నగారు మెరుగుపరుస్తారా అని అనుకుంటున్నాను. మనకు ప్రభుత్వం అంటే 2,500 పింఛన్ లాగా మా ముసలి వాళ్ళకు ఇస్తున్నారు. దాని పరంగా సరే చిన్న నెట్వర్క్ సమస్యలు ఉంటే ఏమైనా లేట్ అవుతుండొచ్చు. మా సారు మల్లెడ్ సారు అంటే తొందరగానే ఇస్తారు. ఏమైనా నెట్వర్క్ ఇష్యూస్, ఇంకేమన్నా సాంకేతిక లోపాల వల్ల ఏమైనా లేట్ అయితే అవుతుండొచ్చు. అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనకు నెట్వర్క్ కావాలా, ఫస్ట్ నెట్వర్క్ ప్రొవైడ్ చేద్దాం, వైఫై నెట్వర్క్ ప్రొవైడ్ చేద్దాము. ఇంకా ఏమైనా టెక్నికల్ గా కావాలన్నప్పుడు వాళ్ళకి సప్లై చేద్దాము. 1 నిమిషంలో వాళ్ళకు పింఛన్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేద్దాం. అది ఏమున్నాయో విధి విధానాలు తెలుసుకొని వాటి డ్రాబ్యాక్స్ ఏమున్నాయో వాటిని చూసి ఇంకా మెరుగ్గా ఏం చేయాలా అనే ఆలోచనతోటి మనం ముందుకెళ్దాం. అలాంటివి చిన్నవన్నీ మేము తప్పనిసరిగా చేస్తాము. ఇంకోటి, మేము గెలిస్తే గ్రామ పంచాయతీ ముందట ఫిర్యాదుల పెడతాం. ఎవరు ప్రతి ఒక్క సమస్యను నోరుతో వచ్చి చెప్పలేరు. వాళ్ళకున్న సమస్యను పేపర్లో రాసి బాక్స్లో వేశారనుకోండి, నెక్స్ట్ రోజు దాన్ని తీసుకొని ప్రియారిటీ వైజ్ అంటే ఆ సమస్య ఎంత తీవ్రమైనది, వెంటనే చేయాలా, 2 days అయిన తర్వాత చేయాలా, ఎప్పుడు చేయాలనే ఒక ఆలోచనతోటి ఆ ఫిర్యాదు బాక్సుల నుంచి ప్రతి ఒక్క సమస్యకు మేము పరిష్కారం చూపిస్తాం. యువకులుగా మేము చేసే ప్రతి ఒక్క పనిని యువకుల కోసం, గ్రామంలోని ప్రజల కోసం మేము నిర్విరామంగా శ్రమ చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాం.
సరే అన్నగారు చాలా చక్కగా చెప్పారు. చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. సరే, ఇందులో భాగంగానే అన్నగారి మేనిఫెస్టోలో విద్య, వైద్యం, సేవ గురించి చెప్పారు. మొత్తం పూర్తిగా అసలు ఏమేమి అనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, అసలు ఏం చేయాలనుకుంటున్నారో మొత్తం తెలుసుకుందాం పూర్తిగా. మొదటగా మనము ఒకటో వాడండి, దాదాపు ఆ 50 సంవత్సరాల నుంచి అనుకుంటా, 50 సంవత్సరాల నుంచి ఒకటో వార్డు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. దాన్ని మనం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. ఎమ్మెల్యే, ఎంపీ అవసరమైతే సీఎం వరకైనా వెళ్ళి సరే ఊరి అభివృద్ధి కోసం సహకరిస్తాం. ఇంకోటి పులిగిలలో బస్ స్టాప్ లేదు, ఒక బస్ స్టాప్ ను నిర్మిద్దాం. ఇంత ముందుకున్న నాయకులు, మన పులిగిల గ్రామం 5,000 జనాభాతో ఉంటుంది, 3,000 ఓట్లు ఉంటాయి. ఇక్కడనే ఒక బ్యాంక్ తెచ్చుకుందాం అనే ఆలోచన పెద్దవాళ్ళు చెప్పారు, కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఒకవేళ మన సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఇక్కడ బ్యాంకును కూడా ఏర్పాటు చేసే అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? అదేవిధంగా మన బునాది కాలువ నుంచి మన రాములచెర్లోకి నీళ్లు రావడానికి ఒక సపరేట్ కాలువ ఏం లేదు. అంటే పొలాల నుంచి, ఊరల నుంచి, గట్ల నుంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అక్కడ ఒక కాలువని తీసుకొని మనం డైరెక్ట్ మన రాములచెర్లోకి నీళ్లు వచ్చే విధంగా చేసుకోవచ్చండి. అదేవిధంగా మనకు బాలనగర్లో డ్రైనేజీ వ్యవస్థ లేదు, అక్కడ డ్రైనేజీ వ్యవస్థను మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా అక్కడ బీసీ కాలనీలో ఒడ్ర వాళ్ళని ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం అభివృద్ధికి దూరంగా ఉన్నారు. వాళ్ళను కూడా మనలో కలుపుకొని వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు ఏమొచ్చినా సరే వాళ్ళకు కూడా అందుబాటులో వచ్చేటట్టు చూడాల్సిన బాధ్యత మన మీద, అందరి మీద ఉంది. ఇంకా కొంతమంది ఊర్లోకి గంజాయి లాంటివి కొన్ని వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మాకు, అక్కడక్కడ చూస్తున్నాం మేము. వాటిని నివారించే దిశగా ఒలిగొండ పోలీస్ స్టేషన్ వారితో, ఎస్ఐ సార్తో, సిఐ సార్తో మాట్లాడి అలాంటి చర్యలు జరగకుండా నివారించడానికి మేము పకడ్బందీ ప్రణాళికలను అమలుపరుస్తామని చెప్తున్నాము. దాదాపు మనకు ఈ రోడ్ అనేది వచ్చేసింది. ఇంకా సీసీ రోడ్లు కూడా 90% కంప్లీట్ అయ్యాయి. ఇక మిగతా లైట్లు కానీ, పారిశుద్ధ్యానికి సంబంధించిన విషయాలు కానీ అలాంటివన్నీ రెగ్యులర్గా ఎప్పటికప్పుడు మేము కంప్లీట్ చేసి ఊరిని అభివృద్ధి పథంలో ఉంచుతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా యువతకు ప్రైవేట్ సెక్టార్లో మనకు చదువుకున్న యువకులు ఉంటారు, వాళ్ళు డిగ్రీ చదువుకుంటారు. డిగ్రీ తర్వాత ఏం చేయాలా, ఎక్కడ పోవాలి, హైదరాబాద్కి పోతే జాబ్ ఎక్కడ వస్తుంది, ఈ మధ్య రిఫరెన్స్ తోటి అన్ని నడిచిపోతున్నాయి. కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు, నాకున్న పరిచయాల వరకు డిగ్రీ చదువుకున్న యువకులకు ప్రతి ఒక్కరికి ప్రైవేట్ జాబ్ వచ్చేలాగా చేస్తాను. మొన్న రీసెంట్గా మా పులిగిలలో చాలామంది గవర్నమెంట్ జాబులు సంపాదించారు. గ్రూప్ 2 కావచ్చు, ఇంకా వేరే సంబంధించిన అగ్రికల్చరు, ఇంకా కాంట్రాక్ట్ సంబంధించిన మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అన్నిట్లలో జాబ్స్ తీసుకున్నారు. ఒక 10 మెంబర్స్ వరకు అయ్యారు. అంటే వాళ్ళకి చదువుకోవడానికి స్తోమత ఉండి అన్ని రకాలుగా ఉన్నది కాబట్టి వాళ్ళు జాబ్ కొట్టుకోగలిగారు. దాంట్లో కొంతమంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరిని దృష్టిలో ఉంచుకొని మనం పెట్టే లైబ్రరీలో ఈ కోచింగ్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళకు మనము కోచింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. ముందుగా మనం వాళ్ళకి ఏ విధంగా వెళ్తే నువ్వు గవర్నమెంట్ జాబ్ని క్రాక్ చేయగలుగుతావు, నీకు ఏ విధంగా కావాలా, నీకు అంటే బేస్మెంట్ ఎలా ఉండాలనేది మనం వాళ్ళకందరికీ తెలియజేస్తాం. ఆ విధంగా ఆ యువకులను ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. సో అన్నగారు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. మేనిఫెస్టోలో అన్ని చెప్పారు, అన్ని విషయాలు దాదాపు గ్రామాల్లో ఉన్న సమస్యల మీద అన్నిటి మీద చెప్పారు. అన్నగారు మీరు సరే అన్ని మేనిఫెస్టో అన్ని బాగానే ఉన్నాయి చెప్పారు, కానీ మీరు అసలు ఏ ధైర్యంతో ఉన్నారు, గెలుస్తారన్న ధైర్యం ఎలా ధైర్యంతో ఉన్నారు? మా పులిగిళ్ళ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. ఇక్కడ 80% ఎబోవ్ వాళ్ళు చైతన్యవంతంగానే ఉంటారు. వాళ్ళు హైదరాబాద్ లో సెటిల్ అయ్యి ఊళ్ళలో ఉన్నా కూడా ఓటును ఎలా వినియోగించుకోవాలి అనేది వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఎలక్షన్లు నిలబడుతున్నానని చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళన్న ఒకటే మాట, నువ్వు కాదు చదువుకున్న ఏ ఒక్కరు వచ్చినా మేము ఆదరిస్తాం. చదువుకునే వ్యక్తి మాకు సర్పంచ్గా ఉండాలి. మేము డబ్బులకు, మద్యానికి, ప్రలోభాలకు లొంగం. వాళ్ళు ఏ విధంగా చేసినా మా ఊరిని అభివృద్ధి ఎవరైతే చేస్తారో చదువుకున్న వాళ్ళతో అది సాధ్యమవుతుంది. కాబట్టి మేము చదువుకున్న వాళ్ళకే ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు మాకు నమ్మకం కల్పించారు. కాబట్టి మేము తప్పకుండా ఈ సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధిస్తాం. అవతలి వ్యక్తులు ఎలాంటి ప్రలోభాలు చేసినా, ఎలాంటి జిమ్మిక్కులు చేసినా, ఏం చేసినా గెలిచిన తర్వాత మీకు మళ్ళీ నేను మీ కథనం టీవీకి తప్పకుండా మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. ఈ ఇంటర్వ్యూ చేసినందుకు నేను కథనం టీవీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.